దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికి ఒక ప్రశ్న. ఎంతమంది పొద్దున్నే పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వస్తున్న లైవ్ చూస్తున్నారు? లైవ్ ఇదే ఒక టైం అవుతుంది, అయినా మీరు చూడాలి కదా, దేవుని వాక్యం వినాలి. ప్రార్థన అనేది మీకు రోజు నేను నేర్పిస్తున్నా. ప్రార్థించటం 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 ఇది ఒక అద్భుతమైన అనుభవం మనకి. అంటే దేవునితో డైరెక్ట్ కనెక్షన్. ఎవరో రికమెండేషన్ అక్కర్లా. నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని. మనం ప్రతిదానికి ఒక రికమెండేషన్ కోరుతాం. దేవుని దగ్గర రికమెండేషన్ అక్కర్లేదండి, దేవునితో మాట్లాడాలి. రెండోదిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ కొరకు దైవజనుడి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. అంతేకాకుండా హోలీ స్పిరిట్ నీలో నుండి ప్రార్థన చేస్తాడు. అందుకని మీరు ఎవ్వరు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుని నీ హృదయంలో చేర్చుకొని పాపాలైన రక్తంలో కడిగి జీవము కలిగిన దేవుని సంఘములో నువ్వు చేర్చబడితే నిత్య జీవం పరలోకం నీకు ఉంటుంది. ఈరోజు ఏంటండి, మేము ఇన్ని సంవత్సరాలు అయితే నీ కోర్టు కేసులు అండి, అప్పుల బాధండి, మా పిల్లలు ఏదైనా పరిష్కారం ఉంది నీకు. దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవునికి సమాధానం ధైర్యపరుస్తున్నాడు ఆయన. ఒక మాట చదువుతాను వినండి. నేను దేవుని వాగ్దానం మార్క్స్ వార్త 5వ అధ్యాయం అద్భుతమైన మాట 34వ వచనం. అందుకైనా కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. కుమారి అంటే ఆమె ఎంతో వేదనతో దేవుని దగ్గరికి వచ్చింది. చాలా ట్రాజడీ లైఫ్ ఆమెది కదండి. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ముట్టకు తాక కనలేదండి ఆయన. అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, నువ్వు సమాధానం కలిగిన దానివై వెళ్ళు అంటే. లైఫ్లో మొత్తం అప్స్ అండ్ డౌన్ జీవితం అంటే ప్రెషర్తో కూడింది, నెమ్మది లేని జీవితం. మీలో లేదా నెమ్మది లేని? ఎందరు లేరండి మీలో అలాంటి వాళ్ళు? ఎందరు లేరు చెప్పండి? ప్రభువుని నమ్మారు, అయినా ఏదో తెలియని వేదన, బాధ, నివారణ లేని పరిస్థితులకు ఒక సొల్యూషన్ లేని, అది ఏం చేయాలో తోచని స్థితి. కానీ దేవుడు న్యాయస్తుడు. దేవుని యొద్దకు వచ్చి వారిని తోసేడు ఆయన కదా. ఆమె బాధట అక్కడ రాయబడి ఉంటుంది. కుమారి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. నువ్వు నెమ్మది కలిగి వెళ్ళు, సమాధానం కలిగిందని, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, బాధ నివారణ కలిగి వెళ్ళిందట. అబ్బా, యేసు యొద్దకు వచ్చిన వారు నివారణతో వెళ్ళబోతున్నారు. పెండింగ్ ఉండదు నీ జీవితం. చాలామంది క్వశ్చన్ మార్క్ పెండింగ్ ఈ రోజులు, ఎందుకంటే విశ్వాసం లేదు. రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా విశ్వసించి జీవితం కావాలి. స్టాండర్డ్ ఫెయిత్ఫుల్ అంటే స్టాండ్ అవ్వాలి విశ్వాసంలో, ఒక మెట్టుకు ఎదగాల. ఇంకా ఇప్పుడున్న విశ్వాసం కంటే మరి ఉన్నతమైన విశ్వాసంలోకి ఎదగాలని నేను దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో ధైర్యం బలం అనిపించింది. అందుకే మీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు విశ్వసిస్తే ప్రభు అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మితే ఈరోజు అద్భుతాన్ని చూస్తావు. ఈరోజు నమ్మితే నీ నమ్మకం నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక బలమైన కార్యం. ధైర్యం తెచ్చుకో. అందుకే ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీ నమ్మకం చొప్పున నీకు జరుగునుగాక. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ బాధ నుండి విముక్తి కలిగి సమాధానం, స్వస్థత నీకు కలగబోతుంది. ఈ మాట పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి, 100% నువ్వు అద్భుతం చూస్తావు. దేవుడు ఆ కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేసుకో. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విని వారి జీవితాలు సమర్పించుకొని రక్షణ లేని వారికి రక్షణ, పాపరోగం, శాపరోగం, అయ్యా ఏ బాధల్లో ఉన్నారో ఆ బాధ నివారణే, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, మానసిక స్వస్థత వారికి దయచేయి. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, నాయన క్యాన్సర్, రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్, రకరకాల రోగములు, గర్భసంచి, పిల్లలు లేని అన్ని కట్లు తెంచబడి బాధ నుంచి విముక్తి, నిందల నుంచి, గాయాల నుంచి, అవమానాల నుంచి, కోర్టు కేసుల నుంచి, భూ సంబంధమైన బంధకముల నుంచి, అయ్యా ప్రతి వారి బంధకాల నుంచి వారి బాధ నివారణ అవునుగాక, వారికి సమాధానం, స్వస్థతలు జరుగునుగాక, రక్షణ కార్యం జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇతర దేశంలో మా ప్రియులందరికీ ఆ కృప దయచేయండి. వారందరికీ విడుదల, ఆ దేశాల్లో ఉజ్జీవం, వారి క్షేమం, వారికి నివారణ కలగాల. మా భారతదేశానికి ఒక నివారణ, ఒక అద్భుతం ప్రభు, ఒక బలమైన కార్యం మీ కృప ద్వారా జరిగించి మా ప్రజలందరికీ నెమ్మది, దైవజనులు బిడ్డలని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించి, అయ్యా మా సంఘ క్షేమాభివృద్ధి, దైవజనుల మీద, నా మీద, నా కుటుంబం మీద నీ క్షేమాభివృద్ధిని, ఈ బాధ నుంచి నివారణ, సమాధానం కలుగును గాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ శుభములను పలుకుతూ ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి హృదయంలో ఈ మాట ఫలించును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మీ హృదయంలో హత్తుకునే వర్తమానం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి రిసీవ్ చేసుకొని ప్రార్థన చేయండి, అందరికీ షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ పొద్దున సాయంత్రం లైవ్ చూడండి. మరి 6, 7, 8 బెల్లంపల్లి మీటింగ్స్ కుటుంబాలుగా రండి. బెల్లంపల్లిలో 3 దినాలు చక్కగా
చక్కటి ప్రార్థన వాతావరణం, దేవుని ఆరాధన వాక్యం వింటే ఇంకా మీరు బలం పొంది బాధలు వచ్చి సమాధానంతో విశ్వసించి వచ్చేవారు, వట్టిగొచ్చి బ్లేమ్ వేసే విశ్వాసంతో వచ్చేవారు అద్భుతం చూస్తారు. రెండవదిగా బైబిల్ కాలేజీ 1 ఇయర్ బెల్లంపల్లిలో మీరు ఎవరైనా కానీ ఇమ్మీడియట్గా సంప్రదించండి. మన వాట్సాప్ నెంబర్ని లేకపోతే ప్రే టవర్ నెంబర్ని, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్ పిలుపు దర్శనంగా 1 ఇయర్ చక్కటి ప్రార్థన, ఆత్మీయత, విరగొట్టబడి నలగబడి ఆత్మీయ బలం పొంది దేవుని కొరకు ముందు సాగబోతున్నాం. దేవుడి మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.